See this cute little baby. ఓ వావ్ చాలా బాగుంది అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది We have so many పిల్లలకి టీనేజర్స్ కి నచ్చే చాలా క్యూట్ లిటిల్ ఇప్పుడు ఇవి యాక్చువల్లీ స్టోన్ లో చూస్తున్నాం మనం ఎస్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ టూ గుడ్ అసలు ఎక్స్ప్రెషన్ ఎంత బాగుందో అసలు చెప్పడానికి రావట్లేదు ఎక్స్మస్ ట్రీ కూడా ఉంది వెనకట్లో యా లుక్ ఎట్ దిస్ క్యూట్ లిటిల్ బేబీ. చాలా బాగుంది అంటే సందర్భానుసారం ఎవరికి ఏ అకేషన్ కి కావాలో ఆ అకేషన్ లో మనం పట్టుకుని వెళ్ళొచ్చు. ఇట్స్ ఎ వెరీ గుడ్ గిఫ్టింగ్ ఆప్షన్ యాజ్ వెల్. సో కస్టమైజేషన్ ఉందా ఒకవేళ మీకు ఎవరైనా ఏదైనా చెప్పి we do customization even దీంట్లో ఫ్రాగ్రెన్సెస్ కూడా న్యాచురల్ ఫ్లవర్స్ ని తీసుకుని వాటిని డీహైడ్రేట్ చేసి 2 టిష్యూస్ మధ్యలో పెట్టి వాటిని ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట హీట్ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ కలెక్ట్ చేసి వి యాడెడ్ ఇన్ ద ఫ్లవర్స్ ఆల్సో. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ పార్టికల్స్ కనిపిస్తాయి వెలిగిస్తేనే ఫ్లేవర్ కనిపిస్తుంది. బట్ కానీ ఏదైతే మీరు ఆ పల్ప్ ఉందో పల్ప్ కూడా కనిపిస్తుంది ఇందులో లైట్ గా కరెక్ట్. ఓహోహో సో కంఫర్ట్ కోసం కొంతమందికి మోల్డ్సే కాకుండా అవి మేడ్ విత్ జార్లో కూడా కంటైనర్స్లో కూడా చేసాం. ఎందుకంటే కొంత అలవాటు పడి ఉన్నారు కదా కంటైనర్ క్యాండిల్స్కి. ఇక్కడ ఒక పైన ఒక భయానకమైన ఉన్నాయి ఒకసారి రండి ఇటు అసలు ఇది ఏంటి హాలోవిన్ కలెక్షన్. అమ్మ బాబోయ్ టీనేజర్స్ అడుగుతున్నారు హ్యారీ పాటర్ మూవీస్ వాటిల్లో క్యారెక్టర్స్ అవంతా నా దగ్గర తీసుకొచ్చి దే ఆర్ ఆస్కింగ్ మీ టు మేక్ దోస్. ఓకే కానీ ఇవన్నీ కూడా కార్వింగ్ అనుకోవచ్చు అండి. కొన్ని చిన్న చిన్న మైన్యూట్ డీటెయిలింగ్ మాత్రమే కార్వింగ్. మోల్డ్ నుంచి తీసాక కొంత కార్వింగ్ చేస్తాను. ఓకే దట్ ఈస్ అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. కాదు జనరల్ గా అంటే మీరు ఈ రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తెప్పిస్తారు? రా మెటీరియల్ సోర్స్ కంటే ఫస్ట్ మేమే తయారు చేసుకున్నాం. అవునా? యా ఇనిషియల్ గా నేనే తయారు చేసుకుని దెన్ ఐ రియలైజ్డ్ అంతా నేనే చేయలేను. దెన్ ఐ హావ్ కాంటాక్టెడ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ని కాంటాక్ట్ చేసి మళ్ళీ అంటే ఇండియాలోనే దొరుకుతుంది. ఇండియాలోనే చాలా సార్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా అందుకని అడిగాను. ఇప్పుడు మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. మ్యానుఫ్యాక్చరర్స్ ని కాంటాక్ట్ అయ్యి నా ఫార్ములా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి యూజువల్లీ బయట మార్కెట్లో దొరికే సోయా వ్యాక్స్ లో ఇంత అందమైన బొమ్మలు రావు. అవును విరిగిపోతూ ఉంటాయి అన్మోల్డ్ చేసినప్పుడు. అవును అవును. సో ఐ మేడ్ మై ఓన్ ఫార్ములా అండ్ మేడ్ దిస్ మదర్ అండ్ బేబీ. ఇప్పుడు ఇది ఇంత పెద్దది పెట్టారు కదా ఇది నిలబడదు కదా అప్పుడు కట్ చేసుకోవచ్చు. వి హావ్ మనకి యాక్సెసరీస్ ఉంటాయి క్యాండిల్స్ కి. ఐ విల్ షో యు. సో దిస్ ఆర్ కాల్డ్ క్యాండిల్ యాక్సెసరీస్ అంటారు. ఇది విక్ మనకు నచ్చినట్టుగా మన సైజ్ లో కట్ చేసుకోవచ్చు బిఫోర్ లైటింగ్. ఓకే బిఫోర్ మనం లైట్ చేసేప్పుడు కట్ చేసేసుకోవచ్చు. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ మనం క్యాండిల్ ఊదుతూ ఆర్పకుండా జస్ట్ ఇలా పైన అంటే అండ్ వీ హ్యావ్ లైటర్స్ ఆల్సో. ఓకే అండ్ దిస్ ఈస్ అ వార్మర్, క్యాండిల్ వార్మర్. ఇది మనకి ఇంకా ఇంట్లో దీపం లాగా ఒత్తు అది వద్దు అనుకున్నప్పుడు ఇది ఆన్ చేసుకుని ఈ బౌల్లో మన దగ్గర క్యూట్ మోల్డ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బేబీ మోల్డ్స్ ఎప్పుడు చూపించాను అలాంటివి అలా దాంట్లో పెట్టేస్తే అది స్లోగా మెల్ట్ అయ్యి రూమ్ అంతా ఫ్రాగ్రెన్స్ స్ప్రెడ్ చేస్తుంది. ఓకే ఓకే. సో దిస్ ఈస్ ఆల్సో సో ఇట్స్ లిక్విడ్ క్యాండిల్ అన్నమాట. అది మెల్ట్ అయ్యాక ఇంకా లిక్విడ్ ఫామ్ లో అవుతుంది. మనకి ఇంకా చాలు అనుకున్నప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క క్యాండిల్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది అనుకోవచ్చా మనం? యాక్చువల్లీ లైక్ ఆల్మోస్ట్ 24 ఫ్లేవర్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. వాటిలో కస్టమైజేషన్ కూడా మీకు నచ్చిన కాంబినేషన్స్లో చేయించుకోవచ్చు, నచ్చిన కలర్స్లో, నచ్చిన మోల్డ్స్లో. ఓ మై గాడ్ ఇది అసలు డీటెయిలింగ్ ఎంత కష్టం కదా. పైనుంచి కిందకి అలా వాటర్ ఫ్లో అయినట్టు ఉంది యాక్చువల్లీ. సో నైస్ రియల్లీ సో నైస్. టు బి ఫ్రాంక్ కేక్స్ లా ఉన్నాయి ఇవి. హౌ క్యూట్ రియలీ. ఇది ఎంత బాగుందో అసలు. ముక్కు ఎంత షార్ప్గా ఇచ్చారండి. యాక్చువల్లీ ఇందులో పాడవడానికి ఏమన్నా ఉంటుందా? ఏం ఉండదండి, అన్లెస్ ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. దాంట్లో పాడవటం కింద పడితే విరిగిపోతాయేమో తప్ప పాడవటం అనేది ఏం ఉండదు. ఇట్స్ మోర్ లైక్ ఎన్ ఆయిల్ ఓన్లీ. మనం నూనె అయిపోయే వరకు ఎలా అయితే వాడుకుంటామో వ్యాక్స్ని కూడా అలా మనం వెలిగించాక అయిపోయే వరకు వీ కెన్ యూజ్ ఇట్. అది కూడా వన్ ఆఫ్ ద హాలోవిన్ కలెక్షన్లోది. హాలోవిన్ కలెక్షన్ కొత్తవి. మై గాడ్ దేని డీటెయిలింగే మరీ చిన్న బోన్ టు బోన్ లిగమెంట్తో సహా చెక్కాలంటే మామూలుగా కాదు.
కానీ ఇప్పుడు జనరల్గా దీపావళికి అకేషనల్గా మీకు క్యాండిల్స్ ఎవరైనా ఆర్డర్ చేయాలి అని అంటే మీ ఇక్కడున్న వాటి కాకుండా కస్టమైజేషన్ మాకు ఈ Yes, షేప్ లో yes, కావాలి. దీపావళికి చాలా మంది ఇప్పుడు దీపాలు పెట్టడం తగ్గించి అవును, గాలికి వేస్తామని ఆయిల్ ప్రాబ్లం తోటి క్యాండిల్స్ చాలా మంది వెలిగిస్తున్నారు. అవును, సో కావాలనుకుంటే మీరు ఆన్లైన్ లో కస్టమైజ్ ఆర్డర్ చేసిస్తామండి. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్, లెట్స్ ఏ లాస్ట్ టైమ్ ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు రిటర్న్ ఫేవర్స్ కోసం అడిగారు. సో వాళ్ళకి ఈ గోల్డ్ బౌల్లో విత్ సమ్ పర్ల్స్, గోల్డ్ బాల్స్ అలా వేస్ట్ చేసి, అవును అందులో ఉన్నాయి. సో ఇలా వాళ్ళ రిక్వైర్మెంట్ ని బట్టి గృహ ప్రవేశానికి ఒకటి అడుగుతారు, కరెక్ట్ అలా డిఫరెంట్ గా కరెక్ట్. బర్త్డే పార్టీస్ కి. సో అకార్డింగ్లీ విల్ డూ ఇట్. ఓహోహో. సో ఆన్లైన్ లో మనకి ఏమైనా ఆర్డర్ చేసే ఆన్లైన్ లో వీ హ్యావ్ ఇన్స్టా పేజ్ అండ్ వీ హ్యావ్ ఎ వెబ్సైట్ ఆల్సో. ఓకే. డైరెక్ట్ గా మీరు దాంట్లో వాట్సాప్ కి కూడా కనెక్ట్ అవ్వచ్చు. సో డైరెక్ట్లీ ఇట్ విల్ కనెక్ట్ టు మై నంబర్. సో యాజ్ పర్ ద స్క్రీన్ షాట్ ఐ కెన్ గైడ్ దెమ్ హౌ ఇస్ అంటే ప్రొసీజర్ అంతా, హౌ టు ప్లేస్ ఆర్డర్ అండ్ హౌ టు షిప్పింగ్ డీటెయిల్స్ వరకు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ బిఫోర్ ఆర్డర్. కావాలంటే గిఫ్ట్ ప్యాకింగ్ కూడా చేసి. ఎస్, వీ డూ గిఫ్ట్ ప్యాకింగ్ ఆల్సో. జనరల్గా ప్రోడక్ట్ మనం తయారు చేయడము, ప్రోడక్ట్ మనం మార్కెట్లోకి తీసుకోవడం ఒకటైతే దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద కష్టం. యాజ్ అ లేడీ మీరు ఎలా చేశారంటే ఏం చెప్తారు? మార్కెటింగ్ అంటే ఫస్ట్ ట్రయల్ రన్ చేద్దాం అనుకున్నాము, జనరల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ప్రోడక్ట్ చూసినప్పుడు అని ట్రయల్ రన్ చేద్దాం అనుకుని ఈవెంట్స్లో మేము స్టాల్స్ లాగా పెట్టాం. అప్పుడు పిల్లల నుంచి, లేడీస్ నుంచి, అందరి నుంచి ఒక ఇంపల్సివ్ యాక్సెప్టెన్స్ చూసాం మేము. సేల్ కూడా బాగుండింది. సో ఆ రెస్పాన్స్ చూసి ఇంకా వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి, లెట్స్ సే సంబడి ఆస్డ్ డాగ్ బొమ్మ, సంబడి ఆస్డ్ క్యాట్, సో అలా వాళ్ళ రిక్వైర్మెంట్ డిజైన్స్ పెరుగుతూ వెళ్ళిపోయాయి మావి. రైట్ రైట్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అన్లెస్ అంటే క్యాండిల్స్ అంటే మార్కెట్లో ఉన్నవి, క్యాండిల్ అని సర్చ్ చేసినవి వచ్చినవి అవే ఉన్నాయి తప్ప, మన క్యాండిల్స్ మాత్రం ఆఫ్లైన్ చూసిన వాళ్ళు మళ్ళీ ఆన్లైన్లో రిపీటెడ్గా కొంటున్నారు. రైట్. సో ఆఫ్లైన్లో చూసినప్పుడు వాళ్ళకి ఆ వ్యాక్స్ మీద, క్యాండిల్స్ మీద ఒక ఇంప్రెషన్ కలిగి నెక్స్ట్ వాళ్ళు ట్రస్ట్ చేసి ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు. సో నియర్ బై ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా స్టోర్ విజిట్ చేయండి. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద ప్రోడక్ట్ ఈస్ అండ్ హౌ వీఆర్ మేకింగ్ అండ్ ద క్వాలిటీ. అంటే కంపారిజన్ బయట మనకి మార్కెట్లో దొరికే క్యాండిల్స్ వీటికి డిఫరెన్స్ ఏంటి అని చూడగానే ముట్టుకోవాలనిపించటం, దే ఫీల్ ఇట్, ద సెన్స్ ఇట్. సో మన క్యాండిల్ వచ్చి మన విక్ సైజ్ ఎవ్రీథింగ్ ఇస్ అ మ్యాథ్ క్యాలిక్యులేటెడ్ ఉంటుంది క్యాండిల్ మేకింగ్ అంతా. ఓకే. ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ మ్యాథ్, సైన్స్, ఎవ్రీథింగ్. సో 100 grams వ్యాక్స్ కంపల్సరీ మనది 1 hour, ఎగ్జాక్ట్లీ 1 hour బర్న్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పిల్లలు కూడా, టీనేజ్ పిల్లలు మన క్యాండిల్ వెలిగించి టైమర్ ఆన్ చేసి దాన్ని రికార్డ్ చేసి ఆ టైంలో బుక్ చదువుతూ వీడియోస్ రికార్డ్ చేసి మనకు పంపిస్తున్నారు. సో నైస్. అది ఎంతసేపు వస్తుందో వాళ్ళకి క్యాలిక్యులేషన్. సో 1 hour వస్తుంది. 1 hour దే విల్ డూ బుక్ రీడింగ్. వాళ్ళ ఫోన్ ఏమో రికార్డ్ చేస్తూ బిజీగా ఉంటుంది. సో దే క్యాన్ టైం మధ్యలో టెంప్ట్ అయి ఫోన్ చూసుకోవడానికి వీలుండదు. సో అది రికార్డ్ చేసి మళ్ళీ నాకు పంపిస్తున్నారు. అది డెఫినెట్లీ విల్ షూర్లీ పోస్ట్ దిస్ ఇన్ అవర్ ఇన్స్టా పేజ్. సో అది 1 hour మెల్ట్ చేసిన క్యాండిల్. ఫ్రాగ్రెన్స్ మాత్రం 1 hour 45 minutes ఉంటుంది. అన్లెస్ మనకి ఏసీ కానీ విండోస్ అది ఓపెన్ చేస్తే త్వరగా వెళ్ళిపోతుంది. అదర్వైజ్ 1 hour 45 minutes ద ఫ్రాగ్రెన్స్ విల్ బి దేర్. ఓకే. అండ్ ఒక 20% మేము కొన్ని క్యాండిల్స్లో యాడ్ చేసాం లెమన్ గ్రాస్ ఫ్రాగ్రెన్సెస్ అవన్నీ. ఎందుకంటే ఇంట్లో ఫ్రూట్ ఫ్లైస్ కానీ, మాస్కిటోస్ కానీ వచ్చి అవి కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోయేటట్టు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఆల్ ద కెమికల్స్, ఇవన్నీ ఇన్నేళ్ళు నేను యూజ్ చేశాను. చూసి దెన్ ఐ రియలైజ్డ్ అన్నిట్లో మనం ఫుడ్లో ఆర్గానిక్ చూస్ చేసుకుంటున్నాం, అలాగే లైఫ్ స్టైల్లో అన్నిట్లో ఆర్గానిక్ చూస్. వై నాట్ ఇన్ క్యాండిల్స్? ఎందుకు స్ప్రేస్ కొట్టుకొని వీఆర్ ఇన్హేలింగ్ ఇట్ విచ్ ఈస్ నాట్ హెల్దీ అని చెప్పి దెన్ ఐ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్. అండ్ ఐ మేడ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆల్సో విత్ బ్యూటిఫుల్ మోల్స్. ట్రూ ట్రూ ట్రూ. చాలా వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. ఈవెన్ క్రిస్మస్ కి కూడా మీకు చాలా డిఫరెంట్. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి ఇట్ వాజ్ అన్ వెరీ గ్రేట్ రెస్పాన్స్ అండి. దివాళీ నుంచి కాన్స్టెంట్ గా కాల్ చేసేవాళ్ళు, మెసేజెస్ చేసి తీసుకున్నారు మన దగ్గర క్యాండిల్స్. అండ్ ఈవెన్ ఏదైనా ఓపెనింగ్స్ కానీ, గృహ ప్రవేశాలు కానీ, బర్త్డే పార్టీస్కి కానీ అన్నిటికీ దే హ్యావ్ చూస్డ్ అవర్ ప్రోడక్ట్ యాజ్ అ రిటర్న్ ఫేవర్. ఐఎమ్ సో బ్లెస్డ్. ట్రూ అబ్సల్యూట్లీ. యా. సో ఇనిషియల్గా నేను ఈ వర్క్షాప్ స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్లో ఉన్న మాల్స్తోనే మొదలు పెట్టాను.
బట్ లేటర్ ఆన్ ఐ వాంట్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్ అని చెప్పి నా ఓన్ మోల్డ్స్ మేమే తయారు చేసుకోవటం స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడు విల్ బీ సప్లయింగ్ మోల్డ్స్ ఆల్సో. మోల్డ్స్ కూడా లెట్స్ ఏ కస్టమైజ్డ్, మీ పర్టికులర్ అకేషన్కి ఏదైనా పర్టికులర్ మోల్డ్ కావాలన్నా యూ కెన్ కమ్ అప్ విత్ ద ఫోటో, విల్ వర్క్ ఆన్ ఇట్, విల్ క్రియేట్ అవర్ ఓన్ మోల్డ్స్ అండ్ ఆ ప్రకారంగానే మీకు ఆ ప్రోడక్ట్ తయారు చేసి ఇస్తాము. అండ్ మోల్డ్స్ కూడా వీఆర్ ప్లానింగ్ టు సెల్. మేమే తయారు చేసి క్యూట్ లిటిల్ మోల్డ్స్, ఎందుకంటే వీఆర్ ఫేమస్ విత్ దిస్ టాయ్స్ లాగా కనపడే మోల్డ్స్ ఉన్నాయి కాబట్టి. సో వీఆర్ ఓన్లీ ప్లానింగ్ టు క్రియేట్ అవర్ ఓన్ మోల్డ్స్ అండ్ విల్ బీ సప్లయింగ్ ఇట్. సపోజ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇది నేర్చుకోవాలను లేకపోతే దీని గురించి తెలుసుకోవాలను, వాళ్ళకి ఎలాంటి యూజ్ అయ్యే అవకాశం ఉంది మీ దగ్గర? యాక్చువల్లీ డెఫినెట్గా ఇది ఒక మంచి హాబీ అండి. ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ ఇట్స్ అ వెరీ రిలాక్సేషన్ హాబీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. సో ఐఎమ్ ప్లానింగ్ టు కండక్ట్ ఏ వర్క్ షాప్స్ ఆల్సో. విల్ సప్లై ద అంటే రా మెటీరియల్ కానీ మోల్డ్స్ కానీ అండ్ విల్ బీ కండక్టింగ్ ఏ వర్క్ షాప్స్ ఫర్ దాట్ వెరీ సూన్. విల్ బీ పోస్టింగ్ ఇన్ అవర్ పేజెస్. ప్లీజ్ ఫాలో అస్. క్యాండ్లికా అని ఇన్స్టాలో పేజ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అండ్ వీ విల్ సప్లై ద రా మెటీరియల్స్ ఆల్సో. ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెట్లో మనకు దొరికే ఈ కెమికల్ వాటిని తీసుకుని వాటిని మళ్ళీ వాటితో తయారు చేయకుండా మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్తోనే మన ఓన్ క్యాండిల్, వేరే ఫారిన్ కంట్రీస్లో ఇంట్లోనే చేసేసుకుంటారు క్యాండిల్స్. సో మనకు కూడా మన టైప్ ఆఫ్ కల్చర్ రావాలి, ప్రతిదీ మనం ఇంట్లో ఆర్గానిక్గా చేసుకోవాలి. సో డెఫినెట్లీ ఐ విల్ కండక్ట్ ఏ వర్క్ షాప్స్ అండ్ వీ విల్ సప్లై ద రా మెటీరియల్స్ ఆల్సో. బై ద వే వ్యూవర్స్లో కూడా నేను అంటే మీదే ఫస్ట్ స్టోరీ యాక్చువల్లీ. వ్యూవర్స్లో కూడా ఎవరైనా కష్టపడి మీ కాళ్ళ మీద మీరు సొంతంగా నిలబెడితే మాత్రం ఖచ్చితంగా మీది ఒక స్టోరీలో మేము తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా మీ ఫస్ట్ స్టోరీతో వాళ్ళకు కూడా చెప్తున్నాను. వెరీ అప్రిషియబుల్ అండి ఫ్రమ్ యువర్ ఛానల్ అండ్ ఫ్రమ్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ. బై ద వే ఇక్కడున్న క్యాండిలికాలున్న ప్రతి చిన్న క్యాండిల్ సురేఖ గారి చేతుల మీదుగా స్వహస్తాలతో చేసిన క్యాండిల్స్. ఇక్కడ క్యాండిల్స్ ఏమున్నాయి ప్రస్తుతం జర్నీ తెలుసుకుందాం. సురేఖ గారు, ఎలా అసలు క్యాండిల్స్ ఎందుకు తయారు చేయాలనుకుంటున్నారు? మీరు ఎక్కడి నుంచి బేసిక్గా మీ గురించి చెప్పండి మాకు. నేను తెలంగాణ అమ్మాయినే అండి. ఓకే. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ మై కెరీర్ ఫ్రమ్ జర్నలిజం టు సెలబ్రిటీ మేనేజ్మెంట్. ఫ్రమ్ దెన్ దిస్ ఈజ్ మై ప్యాషన్, మై హాబీ. సో 18 years back my husband job mulana we shifted to Ahmedabad. There I have learned this candle making. So my daughter used to go to school. తను స్కూల్కి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్ పీరియడ్ మధ్యలో ఐ వాంట్ టు అది ఏదైనా ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలి అనుకుని ఐ లెర్న్ దిస్. సో దట్ ఈస్ హౌ ఐ లెర్న్ క్యాండ్లికా. సో ఇది ఇప్పుడు స్టోర్ ఎందుకు ఇది స్టార్ట్ చేసామంటే లాస్ట్ దివాళీ ఐ గాట్ అన్ ఐడియా. ఎవ్రీ దివాళీ మనం రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి హ్యాంపర్స్ ఇస్తాం, డ్రై ఫ్రూట్స్, స్వీట్ బాక్సెస్ ఇవే ఇస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఈసారి డిఫరెంట్గా క్యాండిల్స్ చేసిద్దాము అని చెప్పి చేశాను కొన్ని. సో ఎవరికైతే పంపించానో ప్రతి ఒక్కరు కాల్ బ్యాక్ చేశారు, నాకు కాల్ బ్యాక్ చేసి చాలా బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నారు ఈ క్యాండిల్స్ అని అడిగారు. నేనే చేశాను అంటే సగం మంది నమ్మారు, సగం మంది నమ్మలేదు. ఇప్పుడు స్వహస్తాలతో చేశారు, అది నాకు కూడా తెలుసు. ఎందుకంటే మాది చాలా లాంగ్ అసోసియేషన్, బేసిక్గా మధ్యలో మేము కలవలేకపోయాం యాక్చువల్లీ. సో దెన్ అప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఇలాంటి క్యాండిల్స్ మార్కెట్లో మాకు ఎక్కడ దొరకలేదు, మేము ఎక్కడ చూడలేదు, సో మీరు ఇది కమర్షియల్గా చేయండి చాలా సక్సెస్ అవుతుంది అని చాలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు పుష్ చేశారు నన్ను టువర్డ్స్ కమర్షియల్. దెన్ ఒక 1 year we did a trial run doing some events. సో అప్పుడు ఈవెంట్స్లో కూడా చాలా ఇంపెన్సివ్ రెస్పాన్స్ చూసాం. అండ్ కిడ్స్, టీనేజర్స్, లేడీస్ వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ అది చూసి దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్ ఐ షుడ్ హ్యావ్ అ డెసిగ్నేటెడ్ స్టోర్ అని ఐ స్టార్టెడ్ దిస్ క్యాండ్లికా. ఇప్పుడు ఇక్కడ సరస్వతి మాల్లో ఒకటి ఉంది, ఇది కాకుండా ఇంకెక్కడైనా ఉన్నాయి? ఇంకొకటి కోకాపేట్ 1లో ఓపెన్ అవుతుందండి. సో హోప్ఫుల్లీ రెస్పాన్స్ని బట్టి విల్ బి ఓపెనింగ్ మెనీ మోర్. అన్డౌటెడ్లీ. యాక్చువల్లీ అంటే చాలా మందిలో ఉంటుంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఈ వ్యాక్స్ అనేది ఏదైతే ఉందో, ఈ కొవ్వొత్తులో వాడే మెటీరియల్ అది హెల్త్కి మంచిది కాదని అది అంటూ ఉంటారు కదా, మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు ఈ విషయంలో? వ్యాక్స్లో ఒక 4-5 రకాలు ఉంటాయండి.
ఒకటి వచ్చి పారాఫిన్ వ్యాక్స్ ఉంటుంది. దట్స్ అ బేసిక్ క్వాలిటీ. మనకి మార్కెట్లో అందుబాటులో ఉండేవి పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్లో కూడా ఉండేవి పారాఫిన్ వ్యాక్స్లే ఎక్కువ ఉంటాయి. సో అదేంటంటే పెట్రోలియం రిలేటెడ్ ప్రోడక్ట్స్తో తయారు చేసింది. దాని మూలాన మనకి స్టడీస్లో కూడా దాని మూలాన క్యాన్సర్స్ వస్తున్నాయని రీసెర్చ్లు జరిగాయి. మనకి ఆర్టికల్స్లో కూడా చాలా వచ్చాయి. ఈవెన్ ఇంట్లో వేసే పెయింట్ తో సహా ఇప్పుడు అది హెల్త్ కి చాలా గొడ్డలు పెట్టు అని చెప్తున్నారు కదా. సో ఈ క్యాండిల్స్ మేడ్ ఆఫ్ విత్ సోయా బీన్స్ నుంచి తయారైన మనం ఇంట్లో నెయ్యి ప్రాసెస్ ఎలా చేస్తామో ఎగ్జాక్ట్లీ అలాగే సోయా బీన్స్తో తయారైన వ్యాక్స్ అనమాట ఇది. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ నేనే తయారు చేస్తాను కాబట్టి ఫస్ట్ నా సేఫ్టీ కూడా నేను చూసుకుని సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ చూస్ చేసుకున్నాము. దాని మూలాన అంటే కొంచెం ఇప్పుడున్న మార్కెట్లో క్యాండిల్ ఇండస్ట్రీ కొంచెం బోరింగ్గా అనిపించింది నాకు. జస్ట్ జార్స్లో ఉండటం, చిన్నప్పుడున్న మెమరీస్ అదంతా రికలెక్ట్ చేసుకుని ఐ మేడ్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ మోల్డ్స్ అనమాట. ఓకే. సో అన్ని బొమ్మలు లైఫ్ లెట్స్ ఐ మేడ్ సమ్ డాగ్స్, టెడ్డీ బేర్స్ ఈ టైప్ చేశాను ఫస్ట్. దెన్ ఒక బాయ్ అడిగాడు, మై గర్ల్ ఫ్రెండ్ లైక్స్ క్యాట్, సో వై డోంట్ యూ మేక్ ఏ క్యాట్. ఇది అసలు ఎంత బాగుందో ఈ క్యాట్ అయితే, చాలా బాగుంది. నిజంగా పిల్లి ఉన్నట్టే ఉంది అసలు. ఎస్. అంటే ఇది డైజా లేకపోతే కార్వింగ్ మోల్డ్స్ అండి. మోల్డ్స్ లో చేశాక కొంచెం ఆ డీటెయిలింగ్ కోసం నేను కొంచెం కార్వింగ్ చేశాను. మన ఆర్ట్ లో వాడే టైనీ డ్రిల్స్ ఉంటాయి, అవును, వాటితో నేను ఆ డీటెయిలింగ్ కోసం కొంచెం కార్వింగ్ అది చేశాను అనమాట. జస్ట్ ఆ డీటెయిలింగ్ చూడండి, ఫర్ లాగా కనిపించడానికి కొంచెం డీటెయిలింగ్ చేశాను. ఇఫ్ యూ సీ దీస్ ద సాంతా క్లాజ్ ఇక్కడ, ఓకే. అండ్ టెడ్డీ బేర్స్ అసలు యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఇలా నొక్కితే స్పాంజ్ ఏమో అనుకున్నంత ఫినిషింగ్ ఉంది. యాక్చువల్లీ ఫినిషింగ్ ఇస్ టూ గుడ్. అంటే ఇక్కడ హ్యాండ్ మేడ్ లా కాదు, మిషన్ మేడ్ లా అనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ. నేను కూడా కొన్ని ఫ్లాస్ వదిలేసాను, ఎందుకంటే మిషన్ మేడ్ అనుకుంటారేమో. సో నా పనితనం కూడా తెలియాలి, అర్థం అవ్వాలి, లేదు నేనే చేశాను అని కొన్ని ఫ్లాస్ నేను వదిలేసాను. సో దట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ హ్యాండ్ మేడ్ అని. ఇంత మంచి ఫ్రాక్, ఇంత మంచి అమ్మాయిని చెక్కి హెడ్ లేకుండా వీళ్ళు హెడ్ తో కూడా చాలా ఉన్నాయి. దిస్ ఈస్ అ మానిక్వీన్ యాక్చువల్లీ. సో మానిక్వీన్ చేశాను, హెడ్ పెట్టలేదు. దేర్ ఆర్ మెనీ అదర్ విత్ హెడ్స్ ఆల్సో. ఐ విల్ షో యూ.